కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. 15వ పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాం, వైసీపీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని జగన్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని, గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేశారు. ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావస్తుందని, మరో 4 ఏళ్లలో వచ్చేది వైసీపీ సర్కారేనని జగన్ చెప్పారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని, వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్ ఆరోపణలు చేశారు. తాము ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటామని, ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి పోరాడుతుందన్నారు. ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది.